చర్చించడానికి మాట్లాడటానికి ఉత్సాహం చూపకుండా ఎటువంటి పరిస్థితులు 30 తారీఖు చేస్తాం కానీ అది కాదు మేము ఎన్నికల్లోకి వెళ్ళేది అనే పద్ధతిలో ఇవాళ లోపల మీటింగ్ చర్చ జరిగింది. దానికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు కూడా డమ్మీ ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు ఏదైతే మనం ఇక్కడ దాకా వచ్చామో సరే ఇవాళ వచ్చిన దాంట్లోని మెజార్టీగా ఉన్న సంఘాలు ఏదైతే సంఘాలుగా కానీ ప్లాంట్లుగా కానీ ఒక్కో ప్లాంట్ నుంచి ఒకరిద్దరు వస్తే జేసీఎల్ గారు అక్కడే ఉన్నాడు, డిపార్ట్మెంట్ సమితి అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఇవాళ వరకు ఏదైతే ఆందోళనతో ఉన్నామో వాళ్ళు పోలీసు వారు కూడా పెద్ద స్థాయిలో మనకు సహకరించారు. వారికి సహకరిస్తూ మనం కూడా ప్రత్యక్షంతోనే చాలా మంచి ఆలోచన చేసుకుంటూ ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ఓపికగా ఉంటే యాజమాన్యం మనల్ని ఇవాళ పూర్తి స్థాయిలో పట్టించుకునే పరిస్థితి లేకుండా ఆ ఎన్నికలే మాకు అంతిమం అన్న పద్ధతులు ఇవాళ వాళ్ళ యొక్క చర్యలు స్టార్ట్ అయినాయి. ఏదేమైనా కూడా ఇవాళ పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది కేవలం మన నిరసన ప్రభుత్వానికి, యాజమాన్యానికి, లేబర్ అధికారులకి, కార్మిక శాఖ అధికారులకి తెలియపరచడానికి వచ్చాం. కాబట్టి ఆ దిశగా మనం ఏదైతే ఇక్కడ మనం వినతి పత్రాలు ప్రిపేర్ చేసుకున్నామో ఆ వినతి పత్రాలు ఎవరు ప్రిపేర్ చేసినా కూడా కాంట్రాక్ట్ కార్మికులకి తక్షణం ఎన్నికలు ఆపైనా సరే కాంట్రాక్ట్ కార్మికుల్ని పూర్తి చేయాలనేది అందరి ఉద్దేశం. కాబట్టి ఇందులో ప్రధానంగా అక్కడికి మనం మాట్లాడిన దాంట్లోని 4 సంఘాలు అయితే మట్టికి పర్టికులర్ గా ఎన్నికలకి అప్పుడే వెళ్ళొద్దు, సాంకేతికంగా అనేక అవకతవకలు ఉన్నాయి, అవన్నీ అధిగమించిన తర్వాతే మీరు ఎన్నికల్లోకి వెళ్ళండి, హడావిడిగా ఎన్నికల్లోకి వెళ్ళి లేనిపోయిన అవాంతరాలు సృష్టించుకోవద్దు, కాంట్రాక్ట్ కార్మికులు కింది స్థాయిలో వేలాది మంది వల్ల మన ఆఫీస్కి వచ్చి ఎదురు చూస్తా ఉన్నారు, మీరు న్యాయం చేస్తారని. కాబట్టి ఎన్నికలను తాత్కాలికంగా ఇవాళ కంగారు పడి పెట్టేది కాకుండా అవసరమైతే 4 నెలలు 3 నెలలు వాయిదా ఇవ్వండి అని అడిగే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఎన్నికలు అయితే ఎన్నికలు అనే పద్ధతిలోనే ఇవాళ మేనేజ్మెంట్ ముందుగా ఉంది. అయినా సరే మనం ఎవరో మరి ఇక్కడ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిప్రజెంటేషన్ ఏదైతుందో ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి మళ్ళీ బయటకు కూడా ఇక్కడ లోపలికి ఎవరు కూడా లోపల నుంచి ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులకి పక్షపాతిగా ఉన్నామో మేమందరం కూడా లోపలే ఉన్నాం. కార్మిక శాఖ అధికారి గారు వేరే ఎవరో అఫీషియల్ మీటింగ్ లో ఉంటే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన పర్మిషన్ తీసుకొని మిమ్మల్ని కూడా 10 మంది దాకా అవసరమైతే 2-3 ఆడవాళ్ళు ఒక 7-8 మగాళ్ళని తీసుకెళ్లి లేబర్ అధికారి గారికి వినతి పత్రం ఇప్పిద్దామని చెప్పేసి లోపలే ఉన్నాం. ఎవరైతే ఇక్కడ దాకా రాకుండా సంఘీభావం కూడా చెప్పకుండా మీకు 2 సంవత్సరాలుగా అనేక మాటలు చెప్పి మీకు ఉద్యోగాలు రాకపోతే గొంతులు కోసుకుంటాం, మెడలు కోసుకుంటాం అని వాగ్దానాలు చేసి కార్మిక ద్రోహులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించండి. ఇవాళ ధైర్యంగా ఇక్కడ మనకి పిలుపునిచ్చి మీరందరూ కూడా అవకాశం ఉంటే మీరు ప్రయత్నం చేసుకోండి. ఎవరిని రమ్మని లేదు. మీకు ఉన్న పరిస్థితుల్లోని మన సమస్య పరిష్కారం కావాలంటే, మన ఆవేదన గవర్నమెంట్కి తెలియాలంటే మనందరం కూడా ఇక్కడికి రావాలని చెప్పేసి మీరందరూ స్వచ్ఛందంగా వేలాది మందిగా తరలి వచ్చారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ, లేకపోతే కార్మిక శాఖ కానీ కనువిప్పు కలిగించే పత్రం మీరు అందరూ ఇక్కడికి ఇచ్చారు. ఖచ్చితంగా పరిస్థితుల్లో ఏదైతే లోపల జరుగుతా ఉందో వినతి పత్రం ఇచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా ఇవాళ పరిస్థితిలో మనం ఎవరైతే ఇక్కడికి వచ్చారో వచ్చిన వాళ్ళు 10 మందిని తీసుకెళ్లి ఏర్పాటు చేస్తాం. లోపల విధులు ఇచ్చినట్టు లోపల ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో ఆ కార్మిక సంఘాలు కానీ ఇక్కడికే మళ్ళీ వచ్చి ఏం చేయాలి, ఎలా చేయాలనేది భవిష్యత్తు కార్యక్రమం ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన తర్వాత మనం బయటకు వెళ్ళి ఏర్పాటు చేసుకుందాం. లోపలికి ఒక 10 మంది వచ్చి ఏర్పాటు చేస్తే వినతి పత్రం ఏర్పాటు చేసుకుందాం. ఇవాళ ఇక్కడికి చెప్పేది తమ్ముడు ఒక్క నిమిషం అండి. ఎవరైతే కార్మిక ద్రోహులుగా ఉన్నారో, కార్మిక పక్షపాతంగా ఉన్న విషయంలో ఎవరైతే ఆలోచన చేసుకొని వాళ్ళకి ఇప్పుడే రిప్రజెంటేషన్ కూడా ప్రిపేర్ చేసుకో. మీరు ఎవరైతే అందుబాటులో ఉండి అవకాశం వస్తారనుకున్న 10 మందిని అయితే ఎస్పీ గారు సహకారంతో తీసుకెళ్ళి కామ్రేడ్ బాగానే ఉన్నది కామ్రేడ్, కానీ మీ 4 సంఘాలు బహిష్కరణ చేస్తారు. ఏది మరి ఎన్నికలు బహిష్కరిస్తున్నారు ఆ కామ్రేడ్ మీద ఏది గుర్తుపడి కాదు. ఇప్పుడు అది చూడాలంటే కామ్రేడ్
చేస్తాం